మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు యు ఆల్. ఈరోజు మనము వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం కదా. అసలు దీని యొక్క చరిత్ర ఏంటి, వ్యాలంటైన్స్ డే యొక్క చరిత్ర ఏంటి, అసలు ఎవరి వ్యాలంటైన్ మనం తెలుసుకుందాము. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. వ్యాలంటైన్స్ డే అని మరి ఇంకా అందరూ ప్రేమికులందరూ లవర్స్ అన్నమాట. అమ్మాయి అబ్బాయిలు ప్రేమ జంటలు ఒకరికొకరు ఫ్లవర్స్ పంపించుకోవడము, ఇంకా తర్వాత గిఫ్ట్స్ ఇచ్చుకోవడము అమెరికాలో అయితే చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారండి. మరి ఇక్కడ కూడా ప్రపంచం అంతటా ఉంది. అయితే వాళ్ళు అలా అమ్మాయిలు అబ్బాయిలు ఇలా కానుకలు, ఫ్లవర్స్, పువ్వులు పంపించడం చూసినప్పుడు నాకు అనిపించింది, అసలు ఈ వ్యాలంటైన్స్ డే రూట్ మూలం ఎలా స్టార్ట్ అయింది. మీకు తెలిసి ఉంటే నిజంగా మీరు దేవునికి వందనాలు అర్పిస్తారు ఆ వ్యక్తిని పట్టి అని. క్రీస్తు శకం 269 ఫిబ్రవరి 14న ఫాదర్ వ్యాలంటైన్ రోమ్లో గొడ్డలితో నరకబడి చంపబడతాడండి. అప్పటి నుంచి కూడా ఆయన జ్ఞాపకార్థంగా మరి ఈ పండుగని కొనియాడుతూ ఉన్నారన్నమాట. ఎందుకు ఈయన గొడ్డలితో నరకబడ్డాడు? 3వ శతాబ్దంలో అన్నమాట. రోమా చక్రవర్తులు మరి క్రైస్తవుల్ని హింసిస్తున్న రోజులవి. క్రీస్తు శకం 312 వరకు దాదాపు. అప్పుడు దేవుడు ఆ రోమా చక్రవర్తిని పట్టుకుంటాడు, కాన్స్టంటైనోపుల్, సెయింట్ హెలీనా గారి కుమారుడు అనమాట. ఇంకా అప్పటి నుంచి చరిత్ర మారిపోతుంది. కానీ అప్పటి వరకు క్రైస్తవుని హింసిస్తూ ఉన్నారు రోమా చక్రవర్తులు. ముఖ్యంగా పేతురు, పౌలు అయితే క్రీస్తు శకం 67లో మరి పేతుర్ని సిలువ వేస్తాడు నీరో చక్రవర్తి. తలకిందులుగా పౌలుని గొడ్డలతో నరుకుతారు. ఆ తర్వాత డొమిషియన్ చక్రవర్తి యోహాన్ దర్శన గ్రంథం రాసే సమయం అన్నమాట. ఆయనని చెరసాల్లో పద్మాసు ద్వీపంలో, ఏజియన్ సముద్రంలో పద్మాసు ద్వీపంలో ఉన్న చెరసాలలో బంధిస్తాడు. అప్పుడు దేవుడు ఆయనకి అనేక దర్శనాల ద్వారా మరి తన రెండవ రాకడని గురించి అనేక మర్మాలు చెప్తారు. అవన్నీ కూడా రాస్తాడు. దర్శన గ్రంథం అయిపోతుందన్నమాట. ఎన్ని దర్శనాలు. అది ఎఫెసు సంఘానికి మరి ఇప్పటి టర్కీ అన్నమాట. దానికి ఈ పద్మాస్ ద్వీపము 50 మైళ్ళ దూరంలో ఉంటుందండి. అయితే ఎట్లా మరి పౌలునైతే నీరో చక్రవర్తి తల నరికేశాడు, సువార్తని బోధిస్తున్నాడు అని చెప్పి అరెస్ట్ ఆల్ ద క్రిస్టియన్ లీడర్స్ అని ఆజ్ఞ జారీ చేస్తాడు. క్రీస్తు శకం 66లో అన్నమాట. అప్పుడు ఎక్కడో ఉంటాడు పౌలు, సువార్త బోధిస్తూ ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు కదా. పేతురు మాత్రం అక్కడే రోమ్లోనే సువార్త బోధిస్తూ ఉన్నారనమాట. ఇద్దరు జైల్లో కలుసుకుంటారండి 9 నెలలు, మైమర్టైన్ జైల్లో అనమాట. అక్కడ కూడా అనేక మందిని ప్రభులోకి నడిపిస్తారు. అయితే ఇది జరిగి చాలా సంవత్సరాలు అయిపోతుంది. పేతురు, యోహాన్ ఇద్దరు కలిసే సువార్త బోధిస్తారండి. 25 సంవత్సరాలు రోమ్లో అనమాట అని జోసఫస్ అనే హిస్టారియన్ రాస్తాడనమాట. ఈ పేతురు, యోహాన్ల సువార్త ఫలితంగా రోమ్లో రోమన్లు యేసు ప్రభుని ఎంతమంది అంగీకరిస్తారంటే తరువాత ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా సెయింట్ ఆగ్నెస్ 12 సంవత్సరాల అమ్మ యేసు ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వాలని, సిసిలియా కానీ చాలామంది అన్నమాట. వీళ్ళందరూ అలా ప్రభు కొరకు మరణించారు అని అంటే మరి అంత ప్రభావితమైందనమాట ఆ పేతురు యొక్క బోధన. ఆయన మరణం తర్వాత కూడా అంత బలాన్ని, శక్తిని కలిగి ఉంది. ప్రభు కొరకు ప్రాణాలు ఇద్దామని బోధించేవాడు అనమాట. మన ప్రాణాలని కూడా ప్రేమించొద్దు, మన కొరకు ప్రాణత్యాగం చేసిన క్రీస్తు కొరకు మన ప్రాణాలు అర్పించాలి అని. అలా మరి సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు 3వ శతాబ్దంలో మరి రోమ్లోనే జన్మిస్తాడనమాట.
అందరూ అన్యులేనండి అప్పుడు ఆ టైంలో. యేసు ప్రభు సువార్త విని మరి వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తూ ఉన్నారనమాట. అలా యేసు ప్రభుని అంగీకరించిన ఒక డాక్టర్ గారి పేరు వ్యాలంటీన్ అనమాట. డాక్టర్ వ్యాలంటీన్. ఎలా పౌలు సువార్త విని లూకా డాక్టర్ గారు యేసు ప్రభుని అంగీకరించి మరి యేసు ప్రభు శిష్యుడై పౌలు శిష్యుడై పౌలుతో పాటు సువార్త బోధనకు వెళ్తాడు. పౌలుని గొడ్డలతో నరికే సమయంలో రోమ్లో పౌలుతో ఉన్నది ఒకే ఒక వ్యక్తి, ఆయనే లూకా అన్నమాట. ఆయనే రాస్తాడు లూకా సువార్త, అపోస్తల కార్యాలు కూడా. వ్యాలంటీన్ గారు చంపబడింది క్రీస్తు శకం 269 అండి. అయితే ఎప్పుడు పుట్టారు అనేది మాత్రం రికార్డ్ చేయలేదు పునీతుల, అదే సెయింట్ కంపానియన్స్ ఆ బుక్లో, పునీతుల చరిత్రలో అన్నమాట. అయితే 3వ శతాబ్దంలో ఆయన జన్మించాడండి. రోమ్లో జన్మిస్తాడు అన్యుడిగా. మరి అప్పుడు ఆ పేతురు వాళ్ళ శిష్యులు అక్కడ సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన యేసుప్రభుని అంగీకరిస్తాడు. అప్పుడు ఆయన ఎప్పుడైతే అంగీకరిస్తాడో యేసుప్రభుని, మరి లూకాని మాదిరిగా తీసుకొని ఉండొచ్చు. ఆయన కూడా యేసుప్రభు సేవ చేయాలి. ఇంకా ఆయన యేసుప్రభుని ఎలా అర్థం చేసుకుంటాడంటే, ప్రతి మనిషిని ప్రేమించాలి, ప్రతి మనిషి ప్రేమించబడాలి. ఇదే కదా క్రీస్తు సిద్ధాంతం అన్నమాట. డాక్ట్రైన్ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ ఎవ్రీ వన్ షుడ్ బి లవ్డ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ లవ్. అందరూ, ప్రతి మనిషిని మనం ప్రేమించాలి. యేసుప్రభు అందరినీ ప్రేమించారు, అది అర్థం చేసుకుంటాడనమాట. ఆ తర్వాత అందరూ ప్రేమించబడాలి. ఒక వ్యక్తి ప్రేమించబడినప్పుడు ఆ ప్రేమ ఆ వ్యక్తుల్ని మారుస్తుందన్నమాట. అందువల్ల మీరు చూసారంటే ఎవరైనా ఇలా దారి తప్పిపోయారు, డ్రగ్స్కి అలవాటు పడ్డారు, లేకపోతే సినిమాలకి, వ్యభిచారానికి ఇలా అంటే వాళ్ళు ప్రేమ పొందలేదు ఉండొచ్చు. కానీ ప్రేమించబడిన వ్యక్తి, తల్లిదండ్రులతో కావచ్చు, ఇంట్లో ప్రేమని పొందిన వ్యక్తి ఇస్సాకు, నేను అనుకుంటాను, చక్కటి పౌరులుగా తయారవుతారనమాట. సో ఈ డాక్టర్ వ్యాలంటీన్ గారు యేసు ప్రభుని అంగీకరిస్తారు తన జీవితంలో. అంగీకరించిన తర్వాత ఆయన గురువు అయిపోతారండి, ఫాదర్ అయిపోతారు. ఇప్పుడు ఆయన ఫాదర్ వ్యాలంటీన్ అన్నమాట. యేసు ప్రభుని ఎట్లా ఆయన అర్థం చేసుకుంటారంటే, ఇప్పుడే చెప్పాను కదా, ప్రతి మనిషిని ప్రేమించాలి. భూమి మీద ఉన్న అందరూ దేవుని బిడ్డలే. ప్రతి ఒక్క మనిషి ప్రేమించబడాలి. అప్పుడు వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలుగా ప్రేమ కలిగి పొరుగు వాళ్ళని ప్రేమిస్తారు. ఆ సిద్ధాంతాన్ని ఆయన ఆ హృదయంలో లిఖించుకున్నాడండి. దేవుడే ఆయన హృదయంలో లిఖించారు. అందువల్ల రోగులకి సేవ చేస్తూ హాస్పిటల్స్లో, ఆ తర్వాత ఎక్కడ ఆయన ఉన్న చోట ఏ గృహంలో రోగులున్నా వాళ్ళని దర్శించి వాళ్ళకి మరి సేవ చేస్తూ, డాక్టర్గా గురువుగా కూడా వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించి తనకున్న డబ్బు వాళ్ళకి ఇచ్చి సాయం చేస్తూ ఉండేవాడంట. ఒక ప్రేమ కలిగినటువంటి గురువుగారు అన్నమాట, పరిశుద్ధుడైన గురువుగారు. ఎలా సేవ చేస్తూ ఉంటారనమాట. యేసుప్రభు ఎలా గృహాల్ని దర్శించారో అలా దర్శిస్తూ, హాస్పిటల్లో సేవ చేస్తూ. ఇంకా ఆ టైంలో రోమా చక్రవర్తి క్లాడియస్ చాలా క్రూరుడంటండి. ఎవరైనా క్రిస్టియన్స్ అని తెలియగానే వాళ్ళని ఇంకా చెరసాల్లో బంధించి, ఆ తర్వాత రోమా చక్రవర్తులు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఆ స్టేడియం అని ఉంటుంది కదండి పెద్దది, ఇంకా సింహాలకి వదిలేయడము, వాళ్ళని అక్కడ కొలోజియం అంటారనమాట. ఆ స్టేడియంలో వాళ్ళని కట్టేసి కర్రలకి వాళ్ళ మీదకి సింహాల్ని వదిలేయడము, లేకపోతే గడ్డి బామ్ మీద కట్టేసి కాల్చేయడము, లేకపోతే నీరో చక్రవర్తి అయితే వాళ్ళని చాపల్లో చుట్టి వీధి దీపాల్లాగా వాడుకునేవాడు అనమాట. అలా రకరకాలుగా క్రైస్తవుల్ని హింసిస్తూ చంపుతూ ఉన్న రోజులలో చెరసాల్లో పెట్టినప్పుడు ఈయన చాలా రహస్యంగా చెరసాల్లోనికి వెళ్ళి అక్కడున్న వాళ్ళని విడిపించేవాడంట. అసలు ఆయన పట్టుబడితే ఆయన ప్రాణం పోయేది. అయినా సరే ఇంత నీతిమంతుల్ని వాళ్ళు చక్రవర్తి చెరసాల్లో పెట్టాడని వెళ్ళి వాళ్ళకి బోధన చేసి యేసు ప్రభు గురించి చెప్పడం, సువార్త బోధన, లేకపోతే వాళ్ళకి దివ్యస ప్రసాదం ఇవ్వడం, లేకపోతే వాళ్ళని తప్పించడం, అలా తన ప్రాణాలకి తెగించి మరి యేసు ప్రభు సేవ చేస్తూ ఉండేవాళ్ళంట.
అయితే అప్పుడు ఈ ఈ క్లాడియస్ చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేశాడంటండి. ఏంటంటే ఆ యుద్ధం చేసే సైనికులు పెళ్లి చేసుకోకూడదు అని. అయితే అప్పటికే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయి ఉందన్నమాట. అప్పుడు ఈ ఆడపిల్లల తల్లులకి చాలా, మరి తల్లిదండ్రులకి చాలా వేదన కదండి. ఎంగేజ్మెంట్ అయిందంటే పెళ్ళి అయినట్లే దాదాపు కదా. సో వాళ్ళు వెళ్ళి ఫాదర్ దగ్గర ఏడ్చారంట. అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేశాం ఫాదర్, ఇప్పుడేమో చక్రవర్తి గారు ఇలా మరి యుద్ధం చేసే సైనికులు పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకుంటే యుద్ధం సరిగ్గా చేయరు, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మరి కొత్తగా పెళ్ళైన భార్య మీద ఉంటుంది అని ఆజ్ఞ జారీ చేశాడని ఏడుస్తే, అప్పుడు ఈ ఫాదర్ గారు ఈ అబ్బాయిలు అమ్మాయిలు అంటే సైన్యంలో ఉన్నవాళ్ళు, సైనికులుగా ఉన్నవాళ్ళు ఎవరికైతే ఎంగేజ్మెంట్ అయిపోయిందో నిశ్చితార్థం అంటారు కదా, వాళ్ళకి ఆయన పెళ్ళిళ్ళు చేశాడంట. ఈ వార్త ఈ సైనికులకి పెళ్ళిళ్ళు చేశాడు ఈ ఫాదర్ అనే వార్త మరి అది చక్రవర్తికి వెళ్ళిపోయిందంటండి. చక్రవర్తికి వెళ్ళిపోయిన తర్వాత నా ఆజ్ఞని మీరు నా సైనికులకి మీరు పెళ్లి చేస్తారా, ఎంత ధైర్యం మీకు అని ఆయనని బంధించి చెరసాల్లో పెట్టేశారు. అక్కడ కూడా ప్రార్థనలు చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి సువార్త బోధిస్తూ అనేక మందిని ప్రభులోకి నడిపిస్తారంట. అయితే ఆ జైల్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదండి, ఆ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ అమ్మాయి గుడ్డి అమ్మాయి అన్నమాట, గుడ్డి అమ్మాయిగా పుడుతుంది. అప్పుడు ఆ పాపని ఒకసారి ఈయన తీసుకొని వస్తాడంట సెక్యూరిటీ గార్డ్. అప్పుడు ఇంకా ఈయన ఇప్పుడు ఫాదర్ గారు ప్రార్థన చేస్తారని తెలుసుకొని ఫాదర్ మా అమ్మాయి కొరకు ప్రార్థించండి అని ఆ సెక్యూరిటీ గార్డ్ అడిగారంట. అడిగితే అయితే అమ్మాయి కొరకు ప్రార్థన చేయగానే మరి యేసు ప్రభు ఆ అమ్మాయికి కంటి చూపిస్తారంట. ఎప్పుడైతే ఆ అమ్మాయికి కంటి చూపు వస్తుందో ఆ సెక్యూరిటీ గార్డ్ అంటే అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబం 46 మంది అన్నమాట, వాళ్ళు రోమా పౌరులు కదా, యేసు ప్రభుని అంగీకరించి క్రైస్తవులు అయిపోతారంట. అప్పుడు ఆ విషయం ఇంకా ఈయనకి తెలుస్తుందన్నమాట చక్రవర్తికి. ఇంకా జైల్లో వచ్చి కూడా ఇలా చేస్తున్నాడు, అందరినీ మారుస్తున్నాడు క్రైస్తవులుగా అని చెప్పి ఇంకా ఆయన ఆజ్ఞ ఇస్తాడంట అక్కడ ఉన్న వాళ్ళకనమాట. సెక్యూరిటీ ఎవరైతే అథారిటీస్ ఉంటారో ఈయనని బాగా కర్రలతో మోదండి, కర్రలతో గదలతో మోది బాగా ఆయనని రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని కొట్టండి, గద అంటే పెద్దగా ఉంటుంది కదా దాంతో కొట్టండి, హింసించండి జైల్లో ప్రతిరోజు అని. రోజు అదొక కార్యక్రమం లాగా అనమాట. అప్పుడు ఫాదర్ ఇట్లా జైల్లో ఉన్నారని చూడడానికి ఆ ప్రేమ జంటలు ఎవరెవరు పెళ్ళిళ్ళు చేశారో వాళ్ళందరూ వచ్చేవాళ్ళంట. ఫాదర్ మా వల్ల మీకు ఎంత కష్టం వచ్చేసిందని ఆ ప్రేమ జంటల ముందే ఎవరు పెళ్ళిళ్ళు చేశారో వాళ్ళ ముందే ఈయనని పెద్ద పెద్ద రాళ్లతోటి గదలు తీసుకొని గదలతో కొడుతూ ఉంటే గాయాలై ఒంటి నిండా గాయాలై రక్తం వచ్చేదట. యేసు ప్రభుని ఎట్లా కొరడాలతో కొడుతున్నప్పుడు ఎట్లా గాయాలై ఒంటి నిండా రక్తం వస్తుందో అలా హింసించేవాళ్ళంట. యేసు ప్రభు దేవుడు అంటావా, యేసు ప్రభు లాగానే కొరడాలతో కొడతామని అలా కొట్టేవాళ్ళంట. అందరూ ఇంకా ఆయనను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళందరి ముందే ఈయనను కొట్టేవాళ్ళంట. ఆయన కూడా ఫాదర్ చెప్పేవాళ్ళంట, అమ్మా మీరు సంతోషంగా ఉండాలి, మీరు యేసు ప్రభుకి సాక్ష్యంగా ఉండాలి, మీ వివాహం ద్వారా యేసు ప్రభుని ఆయనని మీరు మహిమపరచాలి అని మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి చెప్పేవాళ్ళంట. యేసు ప్రభు తన ప్రాణమిచ్చి మనల్ని ప్రేమించారు కదా, త్యాగం చేశారు, ప్రాణ త్యాగం, రక్తం చింది, మీరు అలా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని తనని చూడడానికి వచ్చిన ఆ ప్రేమ జంటలకి ఆయన రక్తం కారుతూ ఆయనను కొడుతుంటే వాళ్ళ ముందు రక్తం కారుతూ వాళ్ళకి చెప్పేవాడంట. ఇంకా ఆ తర్వాత ఆయన ఇలా కాదు అని విచారణకి తీసుకొని వస్తారంట. అప్పుడు ఆ రోమా చక్రవర్తి ఈయనను అడుగుతాడంట, నేను నిన్ను ఒక 2 ప్రశ్నలు వేస్తాను, నువ్వెందుకు అందరినీ ఇట్లా క్రైస్తవులుగా మారుస్తున్నావు, ఈ రోమా గాడ్స్ గురించి నీ అభిప్రాయం ఏంటి, అసలు నిజమైన దేవుడు ఎవరు ఏంటి, ఎందుకు ఇలా క్రిస్టియన్స్గా మారుస్తున్నావు, నిజమైన దేవుడు ఎవరు, హూ ఇస్ ట్రూ గాడ్, ఆన్సర్ మీ అన్నారంట. అప్పటికే ఆయనని పెద్ద పెద్ద గదలతోటి రాళ్లతోటి కొట్టారు కదండి, ఒంటి నిండా గాయాలతో
మరి గొలుసులతో బంధించి ఆయనని మరి ఆ విచారణకి తీసుకొని వస్తారు. యేసు ప్రభుని ఎట్లా తీసుకొస్తారు చూడండి. శుక్రవారం రోజు తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి రాత్రంతా కొరడాలతో కొట్టి గొలుసులతో బంధించి, అలా గొలుసులతో బంధించి ఒంటి నిండా గాయాలతో ఆ రోమా చక్రవర్తి ముందు నిలబడినప్పుడు రోమా చక్రవర్తి ప్రశ్నిస్తారంట, నువ్వు సమాధానం చెప్పు, ఎందుకు అందరిని ఇలా మారుస్తున్నావు, ఎందుకు, ఎవరు నిజమైన దేవుడు అంటే అప్పుడు ఆయన చెప్పిన సమాధానం అండి నాకు నిజంగా చాలా నచ్చింది. యేసు ప్రభు ఎవరినైతే తండ్రి అని పిలిచాడో ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఉన్నవాడు, ఆయనే జీవం గల దేవుడు, మీరు కూడా ఆయనను నమ్ముకోండి సార్, మీకు కూడా రక్షణ వస్తుంది అని చెప్పాడంట. అప్పుడు ఇంకా ఆయనకి ఇంకా రెచ్చిపోయినాడంట. ఇంకా నన్ను కూడా నమ్ముకోమని, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, ఆయనే ఉన్నవాడు అని చెప్తున్నాడని చెప్పి ఈయనని గొడ్డలతో నరికి చంపండి, కర్రలు దుడ్డు కర్రలు తీసుకొని వచ్చి కర్రలతో మోదండి అంటే క్రూరులైన రోమా సైనికులు పెద్ద పెద్ద దుడ్డు కర్రల్ని తీసుకొని వచ్చి ఆయనని కొట్టడం ప్రారంభించారంట. ఆ తర్వాత అప్పటికే ఆయన నిండా రక్తం కదా, ఆ తర్వాత ఆయనని గొడ్డలితో నరికి చంపేస్తారనమాట. ఎవరి పెళ్ళిళ్ళు చేశాడో ఆ ప్రేమ జంటలు ఉంటారు అక్కడ. మరి రోమా పౌరులందరూ క్రికెట్ చూడడానికి వచ్చినట్లుగా వస్తారనమాట ఆ స్టేడియం కొలోసియంలోనికి. అందరి ముందు యేసు ప్రభు ప్రేమకి సాక్ష్యంగా యేసు ప్రభు ఎవరిని తండ్రి అని పిలిచాడో ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఉన్నవాడు, ఆయనే జీవం గల దేవుడు, మీరు కూడా ఆయనని నమ్ముకోండి అని చెప్పి ప్రాణాలు విడిస్తాడనమాట. ఆ ప్రేమ జంటల కొరకు ఆయన తన రక్తాన్ని, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ పునాది మీద ఈరోజు ఈ పండుగని మనం కొనియాడుతూ ఉన్నాం. ఒక దైవజనుడు, యేసు ప్రభు యొక్క శిష్యుడు, ఆయన చేసిన త్యాగం ఈరోజు ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, త్యాగం చేసుకోవాలి. యేసు ప్రభు చెప్తారు యోహాన్ 13:34-35లో, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో నా ప్రాణాన్ని నా రక్తాన్నిచ్చి మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉంటే నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది. యేసు ప్రభు శిష్యులు ఎవరు అనంటే ఆయనలాగా త్యాగం చేసేవాళ్ళు, ప్రాణత్యాగం చేసేవాడు, ఏ విధమైన త్యాగమైనా చేసేవాడు. త్యాగం ఉన్న చోట అక్కడ ఒక సంఘం పుడుతుందండి. యేసు ప్రభు పుడతారండి. యేసు ప్రభుకి సాక్ష్యం, మీరు త్యాగంగా జీవిస్తే, త్యాగ బలిగా మిమ్మల్ని అర్పించుకుంటే అప్పుడు అక్కడ యేసు ప్రభు పుడతారు. అదే యేసు ప్రభు పుట్టిన రోజు, అదే యేసు ప్రభుకి సాక్ష్యం ఇచ్చిన రోజు అన్నమాట. పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అని యేసు ప్రభు చెప్తారు పరలోకానికి వెళ్తూ. అపోస్తల కార్యాలు 1:8లో ఆ పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మనం పొందే శక్తి ఏంటంటే ప్రేమ అన్నమాట, ఆయనకి సాక్షులుగా జీవించడానికి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఫాదర్ వ్యాలంటీన్ గారిని. డాక్టర్గా, ఫాదర్గా ఆయన సేవ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ వివాహాలు చేసి వాళ్ళ కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వివాహం అనేది ఒక త్యాగ బలి అన్నమాట. యేసు ప్రభు ఎఫెసీ 5:1లో పౌలు రాస్తాడనమాట, మనము ఆయనకి ప్రియమైన బిడ్డలు కనుక ఆయనని పోలి జీవిద్దాం. ఆయన మన కొరకు సువాసన, పరిమళ సువాసన కలిగిన బలిగా తనను తాను దేవునికి అర్పించుకున్నాడు. మన కొరకు, మనల్ని రక్షించాలని. మీరు కూడా ఆ విధంగా ప్రేమ కలిగి జీవించండి. ఇలా పూలు పంపించుకోవడము, గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకోవడము కాదు, కానీ ఇచ్చుకోండి, కానీ వివాహమైన తర్వాత ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం, ఒకరి భారంలను ఒకరు భరించడం. గలతీ 6:2లో పౌలు రాస్తున్నాడు, మీరు ఒకరి భారంలను ఒకరు మోస్తూ, భార్య భర్తలు. పెద్ద వయసు వచ్చిన తర్వాత అనారోగ్యం వస్తూ ఉంటుంది కదా. ఉపదేశకుడు 4:10లో
ఇద్దరైతే మేలు, ఒకరు పడిపోయినప్పుడు ఇంకొకరు చేయుతనివ్వాలి. పెళ్ళి అందుకేనండి. ఊరికే కొంచెం సేపు ఈ ఫ్లవర్స్ ఇచ్చుకోవడము, ఈ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కాదు, కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు ఒకరి కోసం ఒకరు నిలబడాలి. ఇద్దరైతే మేలు, ఒకరు పడిపోతే ఇంకొకరు వాళ్ళని పట్టుకొని లేపాలన్నమాట. వాలెంటీన్ గారికి భార్య భర్తల పట్ల ఉన్నటువంటి ఆ భారాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కొరకు తన ప్రాణం అర్పించాడు. యేసు ప్రభు మన కొరకు ప్రాణం అర్పించాడు. అందరూ దంపతులు ఒకరి కొరకు ఒకరు జీవిస్తూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరు పడిపోయినప్పుడు ఇంకొకరు నిలబడి, ఇద్దరు ఒకరి కోసం ఒకరికొకరు సేవ చేసుకుంటూ, మన్నించుకుంటూ అందరూ జీవించాలని, యేసు ప్రభు వాళ్ళని ఐక్యం చేయాలని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. తండ్రి, మీరు ఏదేని తోటలో ఆదాము అవ్వల పెళ్లి చేసి పెక్కుమంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి అన్నారు. బీ ఫ్రూట్ఫుల్ అని చెప్పారు ప్రభా. ప్రతి దంపతులని మీరు ఆశీర్వదించండి. యేసయ్య, మీరు మొదటి అద్భుతాన్ని కానాపల్లి పెళ్లిలో చేశారు. నీటిని ద్రాక్షరసంగా మార్చారు. ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రభా. వాళ్ళకి ప్రేమ లేకుండా ఉంటే నాయన, వాళ్ళ హృదయాల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమను దయచేయండి. జక్కయ్య ఇంటికి వచ్చినట్లుగా ప్రతి ఇంటికి వెళ్ళండి. ప్రతి భర్త తన భార్యని ప్రభా హత్తుకొని జీవించాలి. ఎఫెసీ 5:33లో చెప్పినట్లుగా ప్రతి భార్య తన భర్తని ప్రేమించాలి, భర్తకి విధేయత కలిగి ఉండాలి. ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహం అన్నాడు ఆదాము ప్రభా. ఆ విధంగా భార్య భర్తలు ప్రేమగా జీవించేటట్లు, ఆ ప్రేమలో వాళ్ళ పిల్లలు పెరిగేటట్లుగా ప్రభా ప్రతి దంపతులని ఆశీర్వదించండి నాయన. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు వాలెంటీన్ గారిని జ్ఞాపకం చేసుకొని భార్య భర్తలందరూ పెళ్లి ప్రమాణాలు ఒక్కసారి మళ్ళా మీరు నూతనీకరించుకొని పెళ్లి ప్రమాణాలు చెప్పుకొని, పెళ్లి రోజు ఏ ప్రేమ కలిగి ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు అదే ప్రేమని మీ హృదయంలో, ఆ తొలి ప్రేమని మీ హృదయంలో పోయిదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.